ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చారు కదా, కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిరు కాబట్టి అటు తీన్మార్ మల్లన్నకు చెక్కు పెట్టి తీన్మార్ మల్లన్నను పార్టీకి దూరం చేసే పన్నాగం బన్నీరని, అదేవిధంగా హనుమంతరావు గారు ఎవరైతే ఉన్నారో హనుమంతరావు గారికి కూడా చిన్న జిలకిచ్చినట్టయితే మనకైతే తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి తీన్మార్ మల్లన్నకి చెక్కు పెట్టడం అనేది ఆమెకు మా మేడం గారు ఎవరైతే ఇన్ఛార్జ్ రాకముందే జరుగుతున్న వ్యవహారం ఇది. తీన్మార్ మల్లన్న విషయంలో అయితే 100% పార్టీ కరెక్ట్ నిర్ణయం తీసుకుందని మేము అంటాం. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అంటే మాకు కూడా అభిమానమే, మాకు కూడా చాలా సంతోషమైన ఆయన. ఒక టైంలో క్లిష్ట పరిస్థితులు ఉన్న టైంలో కాంగ్రెస్ పార్టీ పిలుచుకొని బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపించుకుంది. కానీ ఆయన పార్టీ పగ్గాలు దాటి ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడతానంటే పార్టీలో అట్లా ఎవరు కూడా ఊరుకోరు. ఇప్పుడు మనమే ఉన్నాము, మన ఇంట్లో ఒక 4 పిల్లలు ఉంటారు. 4 పిల్లల్లో ఒక పిల్లగాడు తప్పు చేస్తే ఏం చేస్తాం? మందలిస్తామా లేదా? మనం మందలిచ్చినాము. దానికి ఆయనకి ఇప్పటికైనా అనుకూలంగా కట్టుబడి ఉంటే ఓకే, కాదు ఆయన ఇష్టం అంటే మనం ఆయనని ఏం చేస్తాం? ఆ పిల్లగాడిని నీ సంసారం నువ్వు చేసుకోరా నాయన అని వాడిని వదిలేస్తాం, అంతే కదా. మేము అదే చేసినాం. ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న ఆయన తప్పుని తెలుసు. తప్పు అని అంటే ఆయన మాట్లాడే విధానము, ఆయన చేసే ఏదైతే లెక్కలు అంటే తీన్మార్ మల్లన్న మరి బీసీల గురించి మాట్లాడుతున్నాడు, బీసీ నినాదం గురించి పోరాడుతున్నాడు. అంటే బీసీల గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ తప్ప? బీసీల గురించి మాట్లాడితే తప్పనలేదు. ఏదైతే ఇప్పుడు ఒక పెద్ద కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడే విధానము మరి బీసీలకు సానుకూలంగానే మాట్లాడుతున్నారు కదా. మేమెంతో మాకంతా, మాకు వచ్చే న్యాయం ఏదో మాకు ఇచ్చేసేయండి అని ఆయననే మాట్లాడుతున్నారు. 100% ఈరోజు యావత్ తెలంగాణలో కాదు ఇండియాలో కూడా కూడా చేయన ఒక సిస్టమ్ మన దగ్గర చేసినాము. ఇప్పుడు కూడా మన ఇండియాలో కాంగ్రెస్ ప్రభుత్వము ఒక 3 రాష్ట్రాల్లో ఏమో ఉందనుకుంటా. మా రాహుల్ గాంధీ గారిని నిర్ణయం ఏంటంటే ఇండియా మొత్తంలో కులగణన జరగాలనే ఒక సిద్ధాంతం వలన ఈ ఎలక్షన్లో మేము కొట్లాడినాము. ఆయన సిద్ధాంతం ప్రకారమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఆయన మాట ప్రకారమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కులగణన చేశారు. ఇంతకుముందు ఇప్పుడు దాకా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ 2 సార్లు చేసినా కానీ కులగణన చేశాడా? అంత దమ్ము ధైర్యం ఉన్న నాయకుడైతే కులగణన మీద ఒకరోజు 24 గంటల కులగణన సమగ్ర సర్వే అని పెట్టాడు. మరి ఎందుకు తీయలేదు? 10 ఏళ్ల పరిపాలన ఉన్నాడు కదా, మరి అది ఎందుకు ముందుకు తీసుకురాలేదు? ఆయనకు చేతగాక ఆయన వల్ల తప్పులు జరిగినాయి కాబట్టి చేసిండు. ఇదే రేవంత్ రెడ్డి గారు 50 రోజులు నిరంతరం కులగణన చేయించి అది స్పష్టంగా ఒక ఆఫీసర్ని కొంతమంది నాయకులు అందరిని పెట్టి కూడా ఈరోజు కులగణన చేశారు. సరే, తీన్మార్ మల్లన్న అన్నారు ఇది తప్పు అని, ఒరిజినల్ ఏముందో చూపెట్టమనాలి కదా. ఇది ఇప్పుడు బీసీల పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజ్ని తక్కువగా చూపించడం కులగణన అంటారా? అదే ఎక్కువ ఎవరు చూపించారు అంటే గత ప్రభుత్వం అదే ఏది ఆ పత్రం ఏడ చూపించినావు? నువ్వు చూపెట్టలేదు కదా. నువ్వు చూపెట్టకుండా నేను చేసిన తప్పు అని ఎట్లా నిరూపిస్తావు? ఈయన ఒక్కడో కాదు కదా, 200 మంది ఎంప్లాయీ చేశారు గవర్నమెంట్. ఓసీలు పోయిన కులగణనకు చూసుకుంటే ఓసీలు అనేది ఇప్పుడు పెరిగిరని చూపించారు. అదేవిధంగా పెరిగినటువంటి బీసీలను ఇప్పుడు మళ్ళీ తగ్గించేటువంటి కులగణన లెక్కలు అవి అసలు స్పష్టమైనయా అస్పష్టమైనయా? 100% కులగణన నీట్గా జరిగింది, ఎక్కడ కూడా అందులో పొరపాటు లేదు. ఏదో ఈరోజు ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటాడు కదా ఇది తప్పు. ఆ తప్పు ఎక్కడ జరిగింది చూపెట్టమనండి. బీసీలు ఇక్కడ పలానా ఊర్లో 60% ఉండే, మరి ఇక్కడ 40% వచ్చారు. లేకుంటే ఇంకో జిల్లాలో 30% ఉండే, ఇక్కడ 15% వచ్చారని చూపెట్టమనండి. ఎందుకు చూపెట్టలేదు? కులగణనలో తప్పు జరిగింది, బీసీలకి అన్యాయం జరిగింది అని అంటాను. కానీ బీసీలకి ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పమనండి. అదే ఒకటి. ఏదైతే నువ్వు ఒక పార్టీ రూల్లో ఉండి నీ ఇష్టాసారంగా మాట్లాడుతానంటే ఏ పార్టీ ఇప్పుడు ఉదాహరణగా మన ఇంట్లో మనం పెద్ద తల్లిదండ్రులు ఉన్నా కూడా పెద్ద కొడుకో చిన్న కొడుకు ఏదైనా తప్పు మాట్లాడితే నువ్వు మందలిస్తావా? మందలివా? అదే జరిగింది కదా. ఆ మాత్రం దానికి ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఒంటెత్తి పోవడం బాగా ఉన్నది. అది మార్చుకుంటే ఆయన రాజకీయంలో ఇంకా ముందు, ఎందుకంటే ఏజ్ ఇంకా చిన్నది కాబట్టి ఆయన ఆ ఒక్క కాలు గజ కట్టుకొని నేనే అనుకుంటే పోతానంటే కాదు. ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ నిలబడి ఆ స్టాండర్డ్కి తగ్గట్టు నువ్వు పని చేసుకుంటూ పోతుంటే రానున్న కాలంలో నువ్వు అన్నదే కరెక్ట్ అనిపిస్తుందేమో. కానీ నువ్వు ఇప్పుడే ఎందుకు ఇదవుతున్నావు? తప్పు జరిగిందా తప్పు జరగలేదా నువ్వు అప్పుడే ఉరుకులాడితే నీకెట్లా నువ్వే నిర్ణయిస్తాయి కదా. మరి అట్లాంటి వ్యక్తిని మీరు పిలిచి టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపించే అంత ఏం చేసి? ఇది కాంగ్రెస్ పార్టీ అండి, ఇది కాంగ్రెస్ పార్టీ. అదే అందుకే కదా టీఆర్ఎస్లో పోలేదు, బీజేపీలో పోయి 4 రోజులు ఉన్నాడు, మళ్ళీ వెళ్ళి వచ్చిండు. ఇది కాంగ్రెస్ పార్టీ అందరికి స్వేచ్ఛత ఇస్తుంది, అందరు ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకోవాలో అది కట్టుబడి ఉంటుంది.
ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా కోమటిరెడ్డి గారిని అనరాని మాటలు అయితే అంటున్నాడు. అంటే వాళ్ళను విమర్శించే విధంగా వాళ్ళు ఏమైనా నిజంగా తప్పు చేస్తే ఈయన విమర్శిస్తున్నాడా, లేదంటే టార్గెట్గా చేసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ఏదన్నా ఒక మాట అంటే అది ఫేమస్ అవుతుంది, అది ఫేమస్ అయితే దాంట్లో అలర్జీ సృష్టించి నేను పైకి రావాలి అనే ఒక పన్నాగంతో. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గురించి అయితే మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఒక ఛానల్లో చేశాడు. ఆ ఛానల్ తర్వాత ఆయన ఒక న్యూస్ ఛానల్ అని పెట్టుకొని ఇదే రకంగా ఎవరినో ఒకళ్ళు ముందు తీసుకురావాలి, ఇట్లా పాపులర్ అయిన వ్యక్తే తీన్మార్ మల్లన్న. ఈరోజు కూడా అదే అనుకుంటున్నాడు. ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో నేను నెంబర్ 1 అయితే బీసీ నాయకత్వంలో అనుకున్నాను. బీసీ నాయకత్వానికి ఈరోజు ఇన్ని రోజులు 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఏకైక కులగణన చేసినది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఫస్ట్ సీఎం. అది బీసీలు నమ్మాలి. ఏడన్నా ఇంకేమన్నా పొరపాటు జరిగిందంటే కూడా మళ్ళీ కూడా సర్వే పెట్టినాము, అవునా? ఆ సర్వేలో కూడా ఇంకా వస్తుంది. దాని ప్రకారమే రేపు కులగణన జరుగుతుంది. అదే ప్రకారం కూడా రేపు బీసీలకి 42% కూడా సీట్లు ఇస్తానన్న చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరంటే మరి రేవంత్ రెడ్డి సీఎం గారు. ఇంకొకటి ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి ఎవరైతారంటే సీఎం రేవంత్ రెడ్డి అవుతాడు అని స్పష్టంగా తీన్మార్ మల్లన్న బల్లగుద్ది చెప్తున్నాడు. ఎందుకంటే రాబోయే కాలంలో మాకు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 4 సంవత్సరాల కాలంలోనైతే మేము బీసీలందరం ఏకమయ్యి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాము. ఒక పార్టీ విధంగానే కావచ్చు, లేదంటే వాళ్ళే ఒక కొత్త పార్టీ పెట్టే కావచ్చు, దానికి తీన్మార్ మల్లన్న అధినేతగా ఉండే మరి నడిపిస్తాడేమో కానీ చిట్ట చివరి ముఖ్యమంత్రి ఓసీ నుంచి అయితే ఈ రేవంత్ రెడ్డి గారే అని స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన అన్న దాంట్లో తప్పేమున్నది? ఆయన శిలక జాతకం చెప్పడంలో నెంబర్ 1. శిలక జాతకాలు చెప్తాడు. రేపు ఇంకోటి అయితే కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఈరోజు రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకోళ్ళుగా తప్పు ఆయన అంటుండొచ్చేమో ఈ రేపు కులగర్ణ అవుతుంది. కులగర్ణ అయినాక రేపు ఇంకోటి. కానీ ఈయన చెప్పే విధంగా రెడ్డి లాస్ట్ అవుతారు, బీసీ వస్తాడు. బీసీ అంటే రేపు ఎస్సీ కావచ్చు కదా. సింగిల్ కులం తీసుకో, తెలంగాణ రాష్ట్రంలో 62,000 మంది ఎస్సీ మాదిగలు ఉన్నారు, అవునా? సింగిల్ కులం ఎస్సీ మాదిగా అట్లా తీసుకో. ఇట్లా బీసీల్లో కులాలు విభజిస్తే సింగిల్గా ఎవరు కూడా అంతమంది లేరు, అవునా? ఏకమైతేనే 50% ఉన్నామని అంటున్నారు, అంతే కదా. అట్లా సింగిలే తీసుకుంటే రేపు ఎస్సీలు మాదిగలు కూడా కావచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండి. ఎవరిని ఏ టైంలో పెట్టాలనేది దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దీనికి ఒక హైకమాండ్ ఉంటుంది. ఆ హైకమాండ్ నిర్ణయించిన వాళ్ళే రేపు సీఎం. రేపు మీరు కూడా కావచ్చు, రేపు ఇంకోళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు. అయితే ఆయన చెప్పిన ప్రకారమే రేవంత్ రెడ్డి ఇదే లాస్ట్ అని అననీకి మాత్రం ఏం లేదు. అవన్నీ చెప్తున్నా కదా, ఆయన ఏదో పాపులర్ కావాలి తెలంగాణ రాష్ట్రంలో అని. బీసీలకి ఇంత ఇప్పటిదాకా ఏమైనా అన్యాయం చేశారా? గత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క బీసీ నాయకులు కూడా దగ్గర రానిలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకి మినిస్టర్లు ఇచ్చారు, బీసీ నాయకులకి ఎమ్మెల్సీలు ఇచ్చారు, తర్వాత ఉన్నత నామినేట్ పదవులు ఇచ్చారు. ఇంకా కూడా రేపు ఎమ్మెల్సీ ఉన్నాయి. ఆ ఎమ్మెల్సీలు కూడా మళ్ళీ బీసీలకు వచ్చే అవకాశం. బీసీలను వంచింది, బీసీలను తరతరాలుగా నయవంచనకు గురి చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాడు. అంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ నిజంగానే అన్యాయం చేసిందంటారా? ఒకవేళ చేస్తే ఏ విధంగా అన్యాయం చేసింది, లేకపోతే ఏ విధంగా న్యాయం చేసింది? నాకు తెలిసిన కాడి నుంచి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ బహుజనులకి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయలేదు. ఇది నాకు తెలిసినంత కాడికి నేను చెప్తున్నా. ఈయన ఏదో సరే ఎల్ఎల్బి చేసి ఉండొచ్చు, పిహెచ్డి చేసి ఉండొచ్చు, ఇంకా పెద్ద చదివి ఉండొచ్చు, కానీ ఈయన కూడా కొంచెం ఇంకా లోతుగా రాజకీయం చదవాలి. రాజకీయం చదవకుండా ఏదో ఛానల్లో నేను అంతమందిని బెదిరించినా ఇప్పుడు కూడా బెదిరిస్తానంటే ఆ బెదిరులకి ఏం తాటాకులు రాలవు. ఖచ్చితంగా బహుజనుల పక్షానే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. బహుజనులు అంటే అందులో అందరూ ఉన్నాం. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అంతా కలిస్తేనే బహుజనులమే. ఈ బహుజనుల పట్ల ఈరోజు కాదు, నువ్వు ఎప్పుడు స్వాతంత్రం కాడి నుంచి తీసుకుంటే కూడా వీళ్ళకి అండగా నిలబడ్డది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీయే. అది తెలుసుకోమని ఫస్ట్ ఆయనని. ఈరోజు నేను నీకంటే బీసీ అని ఎన్నో సంఘాలు పెట్టారు, ఎంతోమంది నాయకులు ఉన్నారు, అందరూ కూడా మళ్ళీ లాస్ట్కి కాంగ్రెస్ పక్షాన కొన్ని పార్టీలకి ఇది. తెలంగాణ రాష్ట్రంలో కులగర్ణ కేసీఆర్ నెంబర్ 1 చేసిన అని అంటాడు కదా. మరి ఆ నెంబర్ 1 చేసిన ఆయన కాడికి ఎందుకు పోలేకపోతే నువ్వు ఫస్ట్ పోవాలి కదా. మళ్ళీ తర్వాత నువ్వు బీజేపీ కాడికి ఎందుకు పోతావు, మరి తర్వాత కాంగ్రెస్ కాడికి ఎందుకు వస్తాయి, తర్వాత బీజేపీ పోయినప్పుడు మళ్ళీ నెంబర్ 1 చేసిన కేసీఆర్ దగ్గర పోవాలి కదా నువ్వు. అది కాదు, ఆయన ఏదో లబ్ధి కోసము తెలంగాణ రాష్ట్రాన్ని అట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఏదో తప్పుతో పట్టీనికి ఆయన ఆ రకంగా చేసినారు తప్ప ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల మేలు కోసం
వాళ్ళ అభివృద్ధి కోసం, తర్వాత బీసీ బహుజనుల కోసమే నిరంతరం కూడా కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న మంత్రులే కానీ, ఎమ్మెల్యేలే కానీ, ఎమ్మెల్సీలే కానీ, సీఎం కూడా మా రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే నిర్ణయం మీదనే ఉన్నారు. అధిష్టానం ఏది చెప్తే అది ఆ లెక్క ప్రకారమే వాళ్ళు కూడా నడుచుకుంటున్నారు. ఓకే అన్న, ఈ మా యొక్క టైం 24x7 ఛానల్ నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే తరాలలో ఏ విధంగా ఉండబోతున్నది, ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణ ఎట్లుంటుంది అనే విషయాన్ని ఒక్కసారి మా జనాలకు చెప్తారా? ఖచ్చితంగా చెప్తున్నా, రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఖచ్చితంగా చాలా స్వచ్ఛశ్యామలంగా ఉంటారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే. మీరు ఏదో ఈ తూత్మా మాటలు విని, లేకుంటే ఈ తూత్మా కొంత వాళ్ళు చెప్పుకునే రాసుకునే పేపర్లకి, లేకుంటే యూట్యూబ్ ఛానల్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ అంటే ఇప్పుడు నేను పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ కాకుండా ఒరిజినల్గా మీరు ఏదైతే ఈనాడో, సాక్షియో, ఆంధ్రజ్యోతో, డక్కన్ క్రానికల్లో, హిందూను ఏదైనా మెయిన్ పేపర్లో వస్తే అది మీరు పరిణిగల్లో తీసుకొని మీరు ముందుకెళ్ళి, కానీ ఏదో ఒట్టిగా ఎవడో దాన్ని పోయేటువంటి మాటిని అయ్యో ఆడేదో అవుతుందన్నా కానండి. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏదైతే కావాలని ఆశించారో ఆ విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని స్వచ్ఛశ్యామల చేస్తారు. రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోకుండా అధికారాన్ని ఏ విధంగా తీసుకురావాలో కూడా ఆ నిర్ణయంలో కూడా ఉన్నాడని జనాలకు తెలియపరుస్తున్నాం. నమస్తే అన్న. చూసిరు కదా కాటూరి రమేష్ అన్న ఎంత చక్కగా వర్ణించుకుంటే ఎంత చక్కగా మాట్లాడిండో. అన్న మాటలు వింటేనైతే ఇగో తెలంగాణలో ఉన్నటువంటి జనాలైతే ఖచ్చితంగా మేలుకొలిపే విధంగా, మేలుకునే విధంగానైతే అన్న మాట్లాడిండు. మళ్ళీ ఇంకొకసారి అయితే మంచి గెస్ట్ తోటి నేనైతే మీ ముంగటికి వస్తా. ఉంటా మరి. షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.